Hey guys, this is Vamshi Kurpati and welcome to my channel. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇమీడియట్గా చేసేయండి. అండ్ ఈ వర్డ్ ప్రెస్ కోర్స్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి షేర్ చేయండి. అండ్ ఇందులో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను అనమాట. సో ఇమీడియట్గా దానిలో జాయిన్ అయిపోండి. అండ్ కుదిరితే ఇక్కడ ఇమీడియట్గా యూట్యూబ్లోనే కమెంట్ పెట్టండి ఛానల్ వీడియో కింద, లేదా టెలిగ్రామ్లో కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీ మెసేజెస్కి నేను రెస్పాండ్ అవుతాను. లైక్ అఫ్కోర్స్ మీకు డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోయినా మీ మెసేజ్ని తీసుకుని దాన్ని మార్క్ చేసుకుంటూ టెలిగ్రామ్ గ్రూప్లో దాన్ని పెట్టి దానికి నేను ఆడియో మెసేజ్ కానీ లేకపోతే వీడియో రికార్డింగ్ కానీ ఎలాంటిది కుదిరితే అలాంటిది నేను పంపిస్తుంటాను అనమాట. సో దట్ అంటే మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై అయిపోవడానికి, అంటే ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్ లేదు కదా, సో దట్ మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉండడానికి అండ్ ఎలాంటి చిన్న చిన్న డౌట్స్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నా లాస్ట్ వీడియోలో మీరు వర్డ్ ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ హోస్టింగ్ కానీ డొమైన్ కానీ లేకుండా మన లోకల్ సర్వర్ నుంచి అంటే మన సిస్టంలో నుంచే వెబ్సైట్ని ఎలా అంటే ఓపెన్ చేసుకొని చూసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నారు. మీరు ఇఫ్ ఎట్ ఆల్ ఆ వీడియోని కనుక మిస్ అయితే పైన మీకు కార్డ్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఆ వీడియో చూసి మళ్ళీ ముందుకు వచ్చేయండి. సో దిస్ ఈస్ ది ఎపిసోడ్ 3 ఫర్ ది వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ కోర్స్. సో నా కమింగ్ టు ది కాంటెక్స్ట్. సో మీకు ఇంత ముందుకు చూపించినట్టు డాష్ బోర్డ్ ఏదైతే ఉందో, సో బేసిక్లీ నేను ఈ డాష్ బోర్డ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో దీనిలో ఉన్న సెవెరల్ ఆప్షన్స్ని సింపుల్గా ఫటాఫట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో జస్ట్ మేక్ షూర్ దట్ యూ లిజన్ ఆల్ ది ఆప్షన్స్. అండ్ ప్రతి ఆప్షన్ మీ ఇమీడియట్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎట్లయినా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక ప్రాపర్ నేను ఒక వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా ఈజీ అవుతుంది అర్థం కావడానికి. సో నౌ కమింగ్ టు ది కాంటెక్స్ట్. మీరు ఇక్కడ చూస్తే డాష్ బోర్డ్, హోమ్, అప్డేట్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఇక్కడ విజిట్ సైట్ అని కొడితే సో యూ కెన్ సీ ది సైట్ అనమాట డైరెక్ట్లీ. సో ఇప్పుడు ఇది డిఫాల్ట్ థీమ్ అనేది ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంది వెబ్సైట్లో. సో అందుకని మనకి ఇలా కనబడుతుంది. సో ఈ థీమ్ని మార్చుకోవచ్చు అండ్ కొత్త థీమ్స్ని కొనుక్కొని కూడా పెట్టుకోవచ్చు. ప్రీమియం ఉంటాయి అండ్ లైక్ ఫ్రీ థీమ్స్ కూడా థౌసండ్స్ ఆఫ్ థీమ్స్ ఫ్రీగా ఉంటాయి అనమాట. ఐ షో యూ హౌ టు చేంజ్ ద థీమ్స్ ఆల్సో. సో నౌ కమింగ్ టు ది హోమ్ డాష్ బోర్డ్. సో యా, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హోమ్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఆ డాష్ బోర్డ్ లాంటిది ఒక హోమ్. అండ్ కమింగ్ టు అప్డేట్స్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ వర్డ్ ప్రెస్కి సంబంధించినవి లేకపోతే మన ప్లగిన్స్లో కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ వస్తుంటుంది అనమాట. సో యూ కెన్ అప్డేట్ ఇట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ మీకు వర్డ్ ప్రెస్లో ఒక వర్డ్ ప్రెస్లో ఒక వర్జన్ వచ్చింది అప్డేట్, బట్ వీఆర్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ దాట్. సో అందుకని మనం వదిలేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్లో ఒక అప్డేట్ ఉంది, అది కూడా మనం చేసుకోవట్లేదు అండ్ ఇట్స్ నాట్ నీడెడ్. అండ్ థీమ్స్లో కూడా ఏదో అప్డేట్ ఉంది, అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ థీమ్స్ కొన్ని ఉంటాయి కదా, సో దానిలో ఏదో అప్డేట్ ఉందంట చెప్తున్నాడు. సో మనకి ఒకవేళ అవసరం అయితే మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పోస్ట్స్. సో బేసిక్లీ వర్డ్ ప్రెస్లో పోస్ట్స్కి పేజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలామంది పోస్ట్ అండ్ పేజెస్ ఒకటే అనుకుంటారు. కాకపోతే వర్డ్ ప్రెస్ అనేది కాకపోతే ఈ వీడియోలో నేను మీకు ఆ పోస్ట్కి పేజెస్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను అనమాట. సో పోస్ట్ అంటే యాక్చువల్లీ వర్డ్ ప్రెస్ అనేది ఒక బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వర్డ్ ప్రెస్లో వేసే బ్లాగ్స్ అన్నింటినీ వర్డ్ ప్రెస్ కన్సిడర్ దెమ్ టు బి అ పోస్ట్. సో లైక్ వాట్ ఈస్ అ పేజ్? సో పేజ్ అనేది బేసిక్లీ కాంటాక్టర్స్ పేజ్ కానీ అబౌటర్స్ పేజ్ కానీ ఇవన్నీ పేజెస్ అనమాట. సో ఇది సింపుల్ డిఫరెన్స్ అనమాట ఆ రెండింటికి. సో పోస్ట్ కనుక మనము అంటే పోస్ట్ని కానీ పేజెస్ కానీ ఎలా క్రియేట్ చూసుకోవాలనుకుంటే ఐ జస్ట్ షో యూ హౌ టు డూ దాట్. సో పోస్ట్ని మనం ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఉంది కదా, సో దీంట్లో మనము ఉన్న పోస్ట్ని ఎడిట్ చేయడం అండ్ కొత్త పోస్ట్ని క్రియేట్ చేయడం చూద్దాము. సో నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఆల్ పోస్ట్లో ఒకటే ఒక పోస్ట్ ఉంది ఇప్పటికైతే దీంట్లో. సో ఈ పోస్ట్ని చూద్దాం మనం ఎలా ఉంటుందో. సో ఇక్కడ హలో వరల్డ్ అని కనబడుతుంది కదా, దిస్ ఈస్ ద పోస్ట్ అనమాట. సో దీన్ని ఎడిట్ ఎలా చేస్తారు? సో దీన్ని ఎడిట్ చేయడం నేను చూపిస్తున్నాను. లైక్ ఎడిట్ నా. సో డాష్ బోర్డ్లో ఎలాంటివైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హలో వర్డ్ అని ఉంది కదా, సో ఇలాంటి ఒక సిమిలర్ ఒక పోస్ట్ని క్రియేట్ చేద్దాం మనము. సో జస్ట్ ఓపెన్ ది డాష్ బోర్డ్ అండ్ పోస్ట్లో ఆల్ పోస్ట్కి వెళ్ళేసి యాడ్ న్యూ కొడితే యాడ్ న్యూ క్లిక్ చేసుకొని లెట్స్ గివ్ ది హెడింగ్ యాజ్ హే గైస్ అండ్ కింద టెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వంశీ కుర్పాటి. అండ్ మీరు ఇక్కడ అప్డేట్ చేస్తే మీ కింద పోస్ట్ పబ్లిష్డ్ అని వచ్చేస్తుంది అండ్ దెన్ వీ కెన్ సీ ద పోస్ట్ వ్యూ పోస్ట్ అని కొడితే సో దిస్ ఈస్ ద పోస్ట్ అనమాట. సో బేసిక్లీ ఇట్స్ సో సింపుల్. లైక్ పోస్ట్ కానీ పేజ్ కానీ చాలా ఈజీ టు క్రియేట్ ఆర్ ఎడిట్ అనమాట. అండ్ మనం అప్డేట్ చేసాం కాబట్టి యూ కెన్ ఈవెన్ గో త్రూ ది యాక్చువల్ వెబ్సైట్ అండ్ సీ దట్. అంటే దీన్ని వ్యూ కొడితే ఇదే వస్తుంది ప్రివ్యూ అనుకుంటారేమో కదా, అందుకని ఐమ్ జస్ట్ షోయింగ్ ఇట్ యూ. సో లోకల్ హోస్ట్ _ వంశీ కుర్పాటి అని కొడితే మన వెబ్సైట్ డొమైన్ కొడితే మీకు అక్కడ 2 పోస్ట్ వచ్చాయి చూసారా. సో హే గైజ్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టింది అండ్ హలో వరల్డ్ అనేది పాతది అనమాట. సో మనం పోస్ట్ ఎలా క్రియేట్ చేసామో చూసాము. సో కమింగ్ బ్యాక్ టు ది డాష్ బోర్డ్, పోస్ట్లో ఇంకేమేమి ఉన్నాయి? పోస్ట్ కింద వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ పోస్ట్స్, యాడ్ న్యూ,
తర్వాత కేటగిరీస్. సో, బేసిక్‌లీ కేటగిరీస్ అంటే ఏంటి? సో, ఒకవేళ నాదొక కంపెనీ అనుకోండి. నా కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ ఇంకా వెబ్ డెవలప్‌మెంట్ ఉంది. సో, ఈ రెండిటి గురించి బ్లాగ్స్ చేస్తే, నా వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఒక కేటగిరీ అయితే, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకొక కేటగిరీ. సో, దీనిలో కూడా పేరెంట్ కేటగిరీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సబ్ కేటగిరీ వచ్చేసి ఎస్ఈఓ గాని, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ గాని, యాడ్వర్డ్స్ కానీ ఇలాంటివన్నీ సబ్ కేటగిరీస్ అనమాట. సో, ఇట్లా మనకు కావాల్సిన కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, నౌ కమింగ్ టు ద పేజెస్. పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో, సింపుల్. పేజెస్ అంటే బేసిక్‌లీ విచ్ హావ్ అన్ ఇండివిడ్యువల్ ఐడెంటిటీ అనమాట పేజ్‌లో. లైక్ విచ్ హావ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ వాట్ యూ కాల్ అపియరెన్స్ అండ్ ఆల్. సో, సిమిలర్ అంటే బ్లాగ్ కూడా పేజ్‌లా కనబడొచ్చు. కొంతమంది బ్లాగ్‌ని కూడా పేజెస్‌లా పెట్టుకుంటారు. బట్ ఇన్‌ఫాక్ట్ మనము కొంచెం పేజ్‌కి ఇండివిడ్యువల్ ఎలిజిబిలిటీ ఇవ్వడానికి వి డూ డిజైన్ ఇట్ యాస్ అ పేజ్ అనమాట. సో, నౌ లెట్స్ క్రియేట్ అ న్యూ పేజ్. సో, కాంటాక్ట్ మీ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో, కాంటాక్ట్ మీ ఎక్స్‌క్లమేషన్ అండ్ నెక్స్ట్ కింద దాంట్లో కాల్ మీ యాట్ అని చెప్పి ఒక డమ్మీ నెంబర్ ఇచ్చేద్దాము. సో, దీన్ని పబ్లిష్ చేసుకుంటే యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ అలైన్మెంట్ దగ్గర నుంచి అటాచ్మెంట్స్ వరకు బోల్డ్ గానీ, ఇటాలిక్ చేసుకోవడం గానీ, దాని టెక్స్చువల్ ఫార్మాట్‌ని మార్చడము. సో, ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లైక్ డూప్లికేట్ చేయొచ్చు దీన్ని. సో, ఇట్లా వాటెవర్ ఇట్ మైట్ బి. అంటే మనం ఏవైతే కొత్త ఫీల్డ్స్ రావాలనుకుంటున్నామో వాటన్నిటి ప్రాపర్‌గా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇట్లా చూస్తే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ఇమేజ్ పెడదాం అనుకుంటామా, గ్యాలరీ పెడదాం అనుకుంటామా మన ఇష్టం. సో, ఇట్లా మనకి ఏం కావాలో అది పెట్టుకోవచ్చనమాట. సో, నౌ లెట్స్ ఇక్కడ యాక్చువల్లీ మనం ఒక మీడియా లైబ్రరీలోకెళ్ళి ఒక పిక్చర్ పెడదాం. సో, ఇప్పుడు ఐల్ జస్ట్ షో యూ హౌ టు డూ దట్. సో, ప్రెజెంట్‌గా మీడియా లైబ్రరీలో నాకు తెలిసైతే ఏం పిక్చర్స్ లేవు. యాహ్! నో ఐటమ్స్ ఫౌండ్. సో, లెట్స్ డౌన్‌లోడ్ ఎ న్యూ పిక్చర్ అనమాట. హౌ డు వి డౌన్‌లోడ్ దట్? గూగుల్‌లోకెళ్ళేసి కాంటాక్ట్ మీ ఇమేజెస్ అని కొట్టేద్దాం. Let's select a picture. Let's save it in this, upload in this. మీరు ఇక్కడ డ్రాప్ కూడా చేసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు, లేదా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. సో, నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్. ఓకే, కూల్. ఇట్స్ అప్లోడెడ్. ఇక్కడ మీరు సైజెస్ చూసుకోవచ్చు. ఇక్కడే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎంత సైజెస్ ఉన్నాయి అండ్ ఏంటి అనేది. ఇక్కడ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, క్రాప్ లాంటివి. అండ్ చలో నౌ సెలెక్ట్. సో, ఐ హావ్ సెలెక్టెడ్ ఇట్ అండ్ ఇక్కడ ఇలా ప్లేస్ అయింది మనకి. సో, దిస్ ఇస్ ఫైన్. ఐఎమ్ ఫైన్ విత్ దిస్. అంటే ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి అనమాట. ఎలాంటి ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని నేను పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఐ జస్ట్ పబ్లిష్ ఇట్. సో, పబ్లిష్ చేయగానే ఇట్ గాట్ అప్డేటెడ్. కింద మనం పేజ్ పబ్లిష్ అని వచ్చేసింది. సో, లెట్స్ గో టు ది డాష్ బోర్డ్. పేజెస్ దానికి వెళ్ళేసి లెట్స్ రిఫ్రెష్ ఇట్. యా, ఇట్స్ రిఫ్రెష్డ్ అండ్ కాంటాక్ట్ మీ పేజ్ చూస్తున్నాము. లెట్స్ సీ లైక్ వ్యూ చేద్దాము. Yeah, this is how it is looking అనమాట. ఫైన్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. అంటే దిస్ ఇస్ జస్ట్ ద ఇనిషియల్ స్టేజ్ మీకు అర్థం కావడానికి ఎలా యూజ్ చేయాలని. సో, యాజ్ ఐ టోల్డ్ యూ, దీనిలో బ్యూటిఫికేషన్ కానీ, వెబ్సైట్ డిజైన్ ప్రాపర్గా ఉండడానికి ఇవన్నీ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే టైం చాలా పడుతుంది. సో, అందుకని ఈ వీడియోస్లో ఫటాఫట్ చెప్పేయడానికి ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ యూ హౌ డు వి డూ దట్. అండ్ కమింగ్ టు ది డాష్ బోర్డ్ అగైన్. సో, డాష్ బోర్డ్లో ఇంకేమున్నాయి మనకి? పోస్ట్స్ అండ్ పేజెస్ అయిపోతే మీడియా ఉంది మనకి. మీడియా అంటే ఇందాక మీకు చూపించినట్టు ఎనీ కైండ్ ఆఫ్ అ మీడియా. ఇట్ ఇంక్లూడ్స్ పిక్చర్స్, ఇట్ ఇంక్లూడ్స్ పీడిఎఫ్స్ ఆర్ ఇట్ ఇంక్లూడ్స్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాట్ నాట్. అంటే ఒక వెబ్సైట్లో మనం చూపిద్దాం అనుకుంటున్న అన్ని రకాల ఐటమ్స్ని మనం ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట. సో, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. రైట్. సో, నౌ ఓకే. యా, సో ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు పిక్చర్స్ని. లైక్ ఇందాక మనం చూసినట్టు అప్లోడ్ ఎలా చేసుకుంటామో అలానే మనం దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టు. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ద నెక్స్ట్ ఆప్షన్ కాల్డ్ కమెంట్స్ అనమాట. సో, వాట్ ఈస్ ది కమెంట్స్? లైక్ కమెంట్స్ అంటే మీరు ఇందాక మన వెబ్సైట్లో చూస్తే ఐ జస్ట్ షో ఇట్ యూ. చూసారనుకోండి, ఇక్కడ మీరు ఈ వర్డ్. సో, ఇక్కడ మీకు ఈ 2 పోస్ట్స్ ఉన్నాయి కదా! ఈ 2 పోస్ట్‌లో ఫస్ట్ పోస్ట్ మీద ఆల్రెడీ ఒక కమెంట్ ఉంది. సో, ఈ కమెంట్ ఏదైతే ఉందో ఈ కమెంట్‌నే మనం అక్కడ చూస్తాం. సో, డాష్‌బోర్డ్‌లో ఈ కమెంట్ ఉంటుంది. దీన్ని అప్రూవ్ చేయడం గాని, అన్‌అప్రూవ్ చేయడం గాని మన రెస్పాన్సిబిలిటీ అనమాట. లైక్ వీ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. లైక్ తీసేయడం గాని, ఉంచుకోవడం గాని, ట్రాష్‌కి మూవ్ చేయడం గాని, స్పామ్ చేయడం గాని. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లైక్ ఆ కమెంట్ దేని మీద వచ్చింది, ఎవరు పెట్టారో, ఏ రోజు వచ్చింది. సో, లైక్ ఇన్ రెస్పాన్స్ టు హలో వరల్డ్. హలో వరల్డ్ అనేది ఒక పోస్ట్ పేరు కాబట్టి ఆ పోస్ట్‌కి ఈ కమెంట్ వచ్చిందని చూపిస్తుంది మనకి. రైట్. సో, ఏ టైంకి వచ్చింది కనబడింది అండ్ దాన్ని అప్రూవ్ చేయొచ్చా, డిసప్రూవ్ చేయొచ్చా? ఐ హావ్ షోన్ యూ దట్. డిసప్రూవ్ చేసి ఐ జస్ట్ షో ఇట్ యూ. చూసారా, ఇప్పుడు వెళ్ళిపోయింది. సో, అగైన్ అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ అప్రూవ్ చేస్తే వీ కెన్ సీ ది కమెంట్ అగైన్. సో, జస్ట్ రిఫ్రెష్ ఇట్. యూ కెన్ సీ ది కమెంట్. యా, ఆఫ్ కోర్స్. సో, కమెంట్ వచ్చేసింది. సో, దిస్ ఇస్ హౌ కమెంట్స్ వర్క్ అనమాట. ఐఎమ్ క్లోజింగ్ ఆల్ ది ట్యాబ్స్. కమింగ్ టు ది అదర్ దిస్ థింగ్స్.
సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి అపియరెన్స్ అనమాట. ఈ అపియరెన్స్ ట్యాబ్లో మనకి థీమ్స్ ఉంది. సో థీమ్స్ అనేది ఏంటి? సో మనకి ఈ వెబ్సైట్ మనకు కనబడడానికి ఒక స్పెసిఫిక్ టెంప్లేట్ అనమాట, అదొకటి ఒక ఫ్రేమ్ లాంటిది. ఆ ఫ్రేమ్లో మనం మార్చుకోవడం. సో ఈ ఈ ఈ ఫ్రేమ్ని మనం మార్చుకోవచ్చు, ఉన్న ఫ్రేమ్లో మనం కొత్త కొత్త యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫ్రేమ్ బాగాలేకపోతే ఇంకొక ఫ్రేమ్ని తెచ్చుకోవచ్చు. సో ఈ టైప్లో మనము ఈ అపియరెన్స్లో థీమ్స్ ఆప్షన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో I'll just show you. We can delete the theme or we can customize the theme, and it's all about like how do we like the theme, how do we want to see this website అనేది we can see. ఎలా కొత్త థీమ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ప్లస్ బటన్ కానీ పైన అప్లోడ్ థీమ్ కానీ యాడ్ న్యూ కానీ ఉంటుంది కదా. సో అక్కడ మనం క్లిక్ చేసుకొని we can give the categories. లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రీ థీమ్స్ ఉంటాయి మనకి. ఈ ఫ్రీ థీమ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎనీవేస్ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను ఒక నాకు నచ్చిన థీమ్ టెంప్లెట్ ఒకటి తీసుకొని సింపుల్గా ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చో చూపిస్తాను. అది కూడా ఫాస్ట్ వీడియో ఉంటుంది ఒకటి. అండ్ ఇలా అంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి సింపుల్గా వితౌట్ డిలేయింగ్ ఇట్ ఎనీమోర్ ఐల్ జస్ట్ షో ఇట్ యూ హౌ డస్ ఇట్ వర్క్. అండ్ నౌ కమింగ్ టు ది కాంటెక్స్ట్. సో ఇలా మనం డిఫరెంట్ సెక్టార్లో మనం డిఫరెంట్ థీమ్స్ చూసుకోవచ్చు. ఎనీథింగ్ కెన్ బి చూజన్. అండ్ సో మీరు చూసినట్టయితే ప్రతి థీమ్కి దానికి కావాల్సిన డిపెండెన్సీస్ కొన్ని ఉంటాయి అనమాట. సో ఒక థీమ్ డెమో ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని ప్లగిన్స్ కావాల్సి వస్తుంది. లైక్ ప్లగిన్స్ అనేవి ఇట్స్ లైక్ మొబైల్ అప్లికేషన్, లైక్ మన మొబైల్స్లో ఉన్న మొబైల్ అప్లికేషన్స్ అనమాట. లైక్ మనం ఫేస్బుక్లో పోస్ట్ చేయడానికి ఫేస్బుక్ అనే అప్లికేషన్ మనకి యూజ్ అవుతుంది. సో అట్లా డిఫరెంట్ అనమాట. సో డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. విత్ దాట్ మీకు ఆల్రెడీ అపియరెన్స్లో మెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చేసి థీమ్స్ అయిపోయింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి కస్టమైజ్. సో వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అన్ని కస్టమైజ్ అని ట్యాబ్లో ఉంటాయి. అండ్ విడ్జెట్స్ అంటే లైక్ మన మొబైల్లో కూడా విడ్జెట్స్ ఉంటాయి కదా. లైక్ కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడానికి విడ్జెట్స్ని యూజ్ చేసుకుంటాము. అండ్ హెడర్, బ్యాక్గ్రౌండ్ కానీ, ఫుటర్ కానీ, లేకపోతే ఇవన్నీ సింపుల్ అంటే మినిమల్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇవన్నిటిని నేను యూజ్ చేసి మీకు క్లియర్గా ఐ షో ఇట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ అనమాట. లైక్ నా నెక్స్ట్ థీమ్ బేస్డ్ ఒకటి కస్టమైజేషన్ చూపిస్తాను కదా, అందులో మీకు ఇవన్నీ క్లియర్గా కనబడతాయి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లగిన్స్ ఇందాక చెప్పాను కదా. సో ప్లగిన్స్ ఆర్ సంథింగ్ లైక్ మొబైల్ అప్లికేషన్ ఫర్ అవర్ మొబైల్ అనమాట. సో అట్లాంటి ప్లగిన్స్ ఏమన్నా అంటే బేసిక్లీ కొన్నిసార్లు వెబ్సైట్ని ఫాస్ట్ చేసుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఫోన్లో ఎట్లయితే అప్లికేషన్స్ ఉంటాయో ఫాస్ట్ అవ్వడానికి, అలాంటి స్కాన్ చేసుకోవడానికి ప్లగిన్స్ ఉంటాయి. సో అట్లా కొన్నిటికి డెమో ఇంపోర్ట్ చేసుకోవడానికి, కొన్నిటికి ఏమో ఫుటర్ కోసము, కొన్నిటికి కాంటాక్ట్ ఫామ్ కోసము, అట్లా ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో మీరు ఇన్స్టాల్ చేసుకునే థీమ్ని బట్టే మీరు ఇన్స్టాల్ చేసుకునే థీమ్ని బట్టే మీరు యూజ్ చేయాల్సిన ప్లగిన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజర్స్ అనే ఆప్షన్లో యూ కెన్ సీ అంటే ఆల్రెడీ ఉన్న యూజర్స్ వంశీ కురపాటి నా ఒకటే ఉంది. అండ్ ఇది అడ్మిన్లో ఉందన్నమాట, అడ్మినిస్ట్రేషన్ రైట్స్ అనేది దీనికి. సో అండ్ దీనిలో మీరు కొత్తగా యాడ్ న్యూ చేసుకోవచ్చు. యాడ్ న్యూలో కూడా రోల్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ సబ్స్క్రైబర్ అనే డిఫాల్ట్ ఉంది, దాన్ని మనం మార్చుకోవచ్చు. లైక్ అడ్మిన్ కానీ, లేకపోతే నార్మల్ రైట్ కానీ ఇవ్వచ్చు దానికి. సో అట్లా. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్, టూల్స్లో వచ్చేసరికి ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఇమీడియట్గా అవసరం లేని టాపిక్స్ అనమాట, అందుకే నేను ఎక్కువ డెప్త్గా వెళ్ళట్లేదు. సెట్టింగ్స్కి వచ్చేసరికి జనరల్ సెట్టింగ్స్ కానీ, రైటింగ్ కానీ, రీడింగ్ కానీ డిఫరెంట్ ఉంటాయి. అందులో మీకు జనరల్ వచ్చేసరికి మీ సైట్ టైటిల్ కానీ, పైన మీకు ఏదైతే పేరు కనబడుతుందో ఆ ట్యాబ్ మీద అది కానీ, దాని ట్యాగ్ లైన్ కానీ ఇవి మార్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ వర్డ్ ప్రెస్ ఈ యూఆర్ఎల్స్ ఏవైతే ఇవి మార్చకూడదు, అంటే మార్చొద్దు అని చెప్పి నా సజెషన్. సో ఇఫ్ ఇట్ ఆల్ మీరు మారుస్తున్నట్టయితే మీకు ఇనిషియల్గా మీరు ఏదైతే ఫోల్డర్స్ అవి చేస్తున్నారో వాటన్నిటికీ మారిపోయే స్కోప్ ఉంటుందన్నమాట. సో లెట్స్ మేక్ షూర్ దట్ వీ డూ నాట్ టచ్ దిస్. సో మీకు ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ వచ్చేసి పర్మాలింక్స్ అనమాట. పర్మాలింక్స్లో మీకు యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో చేసుకోవచ్చు అనమాట. మీరు ఇందులో చూస్తే దీనిలో డిఫాల్ట్గా డే అండ్ నేమ్ అని ఉందన్నమాట. సో ఏ రోజైతే పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్ నేమ్ అండ్ ఆ పోస్ట్ డేట్ రెండు కనబడుతున్నాయి. సో మీరు వెబ్సైట్లో చూస్తే కనుక ఒకసారి ఐ జస్ట్ షో ఇట్ యూ. సో దీన్ని మనము సో మీరు ఇక్కడ చూస్తే డేట్ అండ్ నేమ్ కనబడుతుంది మీకు ఇక్కడ. సో ఈ డేట్ అండ్ నేమ్ని మనం మార్చుకోవచ్చు. లైక్ అలా ఉండడానికి ఆ స్ట్రక్చర్ని జస్ట్ పోస్ట్ నేమ్ అండ్ పోస్ట్ నంబర్ పెట్టేటట్టు చేసుకోవచ్చు. సో అట్లా మనకు కావాల్సిన ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ సేవ్ చేసుకుంటే అక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ పర్మాలింక్స్ మీన్స్. సో ఇవండి డాష్ బోర్డ్లో కావాల్సిన ఇనీషియల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. సో నేను దీంట్లో కావాలని అన్ని ఆప్షన్స్ చెప్పలేదు, జస్ట్ టు మేక్ షూర్ దట్ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. అండ్ ఆల్రెడీ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అందుకే ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్ ఇన్ స్పీకింగ్ అవుట్ ఫ్యూ థింగ్స్ అనమాట. సో ఎనీవేస్ వీటితో కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు వెబ్సైట్ డెవలప్ చేసుకోవచ్చు. సో నా నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక వెబ్సైట్ని కంప్లీట్ కస్టమైజేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. సో నేను ఒక టెంప్లెట్స్ చూస్ చేసుకొని ఆ టెంప్లెట్లో చిన్న మోడిఫికేషన్ చేసి ఒక నార్మల్ వెబ్సైట్ లాగా, ఒక బ్లాగింగ్ సైట్ లాగా చేయడానికి ఎలా చేయొచ్చు అని నేను క్లియర్గా మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. So stay tuned and watch my next video. Thank you.